రెండు పార్టీల అధ్యక్షులు నెల్లూరుకే పరిమితం. అజీజ్, చంద్రశేఖర్ రెడ్డిలు ఇద్దరు ప్రచారానికి ఈసారి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో రెండు ప్రధాన పార్టీల అధ్యక్షులు సొంత నియోజకవర్గానికే పరిమితమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు అజీజ్ సొంత నియోజకవర్గంలోనే ప్రచారం నిర్వహించుకుంటూ ప్రెస్ మీట్లకే పరిమితమయ్యారు. సాధారణంగా జిల్లా పార్టీ అధ్యక్షులు గతంలో తమ పరిధిలోని అన్ని నియోజకవర్గాల వ్యవహారాలను సమన్వయం చేస్తూ ప్రచారాల సరళిని పరిశీలిస్తూ అభ్యర్థుల విజయానికి తమ వంతు పాత్ర నిర్వహించేవారు. అయితే ఈసారి ఇలాంటి పరిస్థితి రెండు పార్టీల్లో కనబడలేదు. పోటీ చేసిన అభ్యర్థులు కూడా వీరి వలన తమ నియోజకవర్గాలలో ఒరిగేదేమీ లేదంటూ వారిని కనీసం ఆహ్వానించిన దాఖలాలకు లేకుండా పోయాయి. కేవలం ఆ పార్టీ అధినేతలు హాజరైన సభలకు కనబడడం మాత్రమే కనిపించింది. వైసీపీలో అయితే నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా తామే చూసుకుంటూ ఎన్నికల వ్యవహారాన్ని పూర్తి చేసుకున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య ఏర్పడిన ఇబ్బందులను వారే స్వయంగా పరిష్కరించుకోవడంతో చంద్రశేఖర్ రెడ్డి అవసరం ఎవరికీ లేకుండా పోయింది. దీంతో ఆయన నెల్లూరు టౌన్లో ప్రచారం చేసుకుంటూ రామ్మూర్తి నగర్లోని విజయసాయిరెడ్డి కార్యాలయంలో సమయాన్ని గడిపారు. తెలుగుదేశం అధ్యక్షుడు అజీజ్ అవసరమైతే కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నా ఆయన ఎక్కడూ అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ముఖ్యంగా కావలి, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు నేతలకు మధ్య సమన్వయం చేకూర్చేవారు లేక ఎన్నికల ప్రచారంలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనిని భర్తీ చేసే క్రమంలో జిల్లా అధ్యక్షుడిగా అజీజ్ ఏమాత్రం ఒక్క అడుగు కూడా వేసిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఆయనను సమన్వయం చేయమని కూడా ఎవరూ ఆహ్వానించలేదు. ప్రస్తుత ఉదయగిరి నియోజకవర్గానికి ప్రత్యేకించి రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని పంపించడం గమనార్హం. పేరుకే జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఇద్దరు నామమాత్రంగా ఎన్నికలు నిర్వహించడం గమనార్హం. వైసీపీకి కందుకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గం పార్టీ నేతల మధ్య సమన్వయం చేసే అవసరం ఉన్నా చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడా దృష్టి పెట్టలేదు. వైసీపీ కంటే తెలుగుదేశానికి ఎక్కువ అవసరం పలు నియోజకవర్గాలలో ఉన్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా నెల్లూరు రూరల్ ప్రాంతంలోని పరిమితం కావడంతో జిల్లా అధ్యక్షులు ప్రమేయం ఏమీ లేకుండా ఎన్నికలు సాగిపోయాయి.